బీజేపీ అధికారంలోకి రావటానికి మీ కార్యాచరణ ఉందా? 100% నేనున్న పార్టీ గెలవాలని, నేనున్న పార్టీ అధికారంలోకి రావాలని, ఆ పార్టీ పుట్టింది అంత్యోదయ మీద కాబట్టి అంత్యోదయ కోసం పనిచేయాలని, పూరెస్ట్ ఆఫ్ ద పూర్ షుడ్ బి సర్వ్డ్ ఫస్ట్ అని ఈ దేశం లోపల చాలా మందికి తెలియని చాలా విషయాలు ఉంటాయి. యశోద గారు పొద్దున్న లేస్తే మమ్మల్ని విమర్శించిన వాళ్ళకి ఒకటే విమర్శ, బీజేపీ అంటే హిందుత్వం, బీజేపీ అంటే ముస్లింలను వ్యతిరేకిస్తుంది, బీజేపీ అంటే మత ఘర్షణలు వస్తాయని చెప్పేటువంటి పెద్దలందరికీ ఒక లైన్ ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. ఐ వాంట్ టు కన్క్లూడ్ దిస్ ఇంటర్వ్యూ. యశోద గారు 2014 నరేంద్ర మోడీ గారు మే 26వ తారీఖు ప్రధానమంత్రి అయ్యే రోజుకి ఈ దేశం లోపల మీరు వాడే ఫోన్ ఏందో నాకు తెలియదు కానీ యాపిల్ ఫోన్ అని ఒక ఫోన్ ఉంటుంది. యాపిల్ ఒక్క యాపిల్ ఫోన్ కొనుక్కోవాలనుకున్న భారతీయులు ఎవరైనా బయట దేశాలకి వెళ్ళి అది దిగుమతి చేసుకునేటువంటి వాళ్ళు. దిస్ ఈజ్ 2014 మే 26 నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యే రోజుకి. అంతకంటే ముందు ఈ దేశాన్ని పాలించింది గౌరవనీయులు మన్మోహన్ సింగ్ గారు. ఆయన కేంబ్రిడ్జ్లో చదువుకున్నాడు. ఆయన దగ్గర ఆర్థిక మంత్రి పనిచేసిన చిదంబరం గారు ఆక్స్ఫర్డ్లో చదువుకున్నారు. జయరాం రమేష్ గారు ఇంగ్లీష్ తప్ప తెలుగు మాట్లాడారు. జైపాల్ రెడ్డి గారు లాంటి పెద్దలు, శ్యామ్ పిట్రోడా లాంటి అంకుళ్ళు, ఈ జార్జి సోరెన్ లాంటి రైటర్లు, ఇట్లా ఎంతమంది ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి ఆస్థాన విద్వాంసులు. ఇంతమంది ఆస్థాన విద్వాంసులు ఉంటే భారతదేశంలో ఒక యాపిల్ ఫోన్ చేయించడం చేతగాలేదు వాళ్ళకి. కానీ రైల్వే ప్లాట్ఫామ్ మీద ఛాయ్ అమ్ముకుంటాడు, మా ఏఐసిసి ఆఫీసులో ఛాయ్ దుకాణం పెట్టుకుంటాడు అని ఎగతాళిగా మాట్లాడినటువంటి మనీష్ తివారీ గారు ఉన్న కాంగ్రెస్ పార్టీ పెద్దలారా ఒకసారి ఆలోచించారు. 2014 మే 26 నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన నుంచి 2024 మే మొన్న అయిపోయేసరికి మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నాటికి మీకు తెలవాల్సింది ఏంటంటే ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే యాపిల్ ఐఫోన్లలో 20% ఆఫ్ ద యాపిల్ ఐఫోన్లు ఈరోజు భారతదేశంలో తయారవుతున్నాయి. కన్నుండి చూడలేని విఘ్నులు, మమ్మల్ని విమర్శించే మేధావులు, ఈ దేశంలో ఎంప్లాయ్మెంట్ జరగలేదని రోజు పొద్దున్న లేస్తే టీవీలలో ఛానళ్లలో చర్చ పెట్టేటువంటి అన్నలారా, యాపిల్ ఈజ్ ప్రొడ్యూసింగ్ 20% ఆఫ్ ఇట్స్ ప్రొడక్షన్ ఫ్రమ్ ఇండియా 2014 మే నుంచి 2024 మే దాకా. దిస్ ఈజ్ ద ప్రోగ్రెస్ కార్డ్ ఆఫ్ ద నరేంద్ర మోడీ గారు. మీకు ఇంకొక మాట చెప్పాలి యశోద గారు. దానివల్ల 6.3 lakhs మందికి ఉద్యోగాలు ఇచ్చింది యాపిల్ అనే సంస్థ భారతదేశంలో. 6.3 లక్షల మందికి యాపిల్ అనేటువంటి ప్రపంచంలో గుర్తింపున్న ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ, ఒక ఏదో అంటారు కదా, ఒక దిగ్గజం, సాఫ్ట్వేర్ దిగ్గజ కంపెనీలో 6.3 లక్షల మంది భారతీయులు 2014 నుంచి 2024 మధ్యలో ఉద్యోగాలు పొందిన యశోద గారు. చివరికి ఇంకొక మాట, అవుట్ ఆఫ్ ద 6.3 lakhs ఎంప్లాయీస్ దోస్ హూ హావ్ బీన్ ఎంప్లాయిడ్ బై యాపిల్ ఇన్ ఇండియా మోర్ పర్టికులర్లీ 70% ఆర్ బీయింగ్ ద ఉమెన్ ఓన్లీ. ఇది మీరు ఆలోచించాలి, అర్థం చేసుకోవాలి. దిస్ ఈస్ ద వే ఇన్ విచ్ ద నరేంద్ర మోడీ థింక్స్ అబౌట్ దిస్ కంట్రీ. ఒక విజన్ ఉన్నటువంటి లీడర్ ఆయనే 33% రిజర్వేషన్ తెచ్చి బిల్లు తీసుకొస్తలేరని లొల్లిపెట్టే మూర్ఖులకు అర్థం కావాల్సింది మేము అక్కడ వచ్చినటువంటి యాపిల్ ఉద్యోగాలలో యాపిల్ ఇచ్చింది నీకేం సంబంధం అంటుండొచ్చు. బట్ మేము చేసినటువంటి గొప్పతనం, మేము చెప్పినటువంటి చదువు, మేము తెచ్చినటువంటి కరికులంలో మార్పులు ఇవి. మీరు అది అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ నుంచి రాజకీయం మారి నరేంద్ర మోడీ గారికి వచ్చేసరికి ఈ దేశంలో 55 లక్షల మంది ఏదో ఒక పని చేస్తారు, 55 కోట్ల మంది ఏదో ఒక పని చేసుకొని బతుకుతున్నారు. అందులో 40 కోట్ల మందికి ఏమీ తెలియని వాళ్ళు, అమాయకులు, ఇల్లిటరేట్, స్కిల్ లేని వాళ్ళు. ఎలక్ట్రికల్ పని చేస్తాడు బట్ ఈ డోంట్ నో వాట్ ఈజ్ ఎలక్ట్రిసిటీ. ప్లంబింగ్ పని చేస్తాడు బట్ ఈ డోంట్ నో హౌ టు డూ ఇట్. ఒక ఆయన దగ్గర పని చేస్తాడు, ఆయన షేయి కింద ఉన్నాడు కాబట్టి ఈయన కూడా 4 పనులు నేర్చుకుంటాడు. అట్లాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి మేము ఇలా స్కిల్ డెవలప్మెంట్ పెట్టి ఈ దేశంలో ఏదైనా చేయగలుగుతాం. ఇంతకుముందు ఒక తుపాకీ కావాలంటే విదేశాలకు వెళ్ళి ఎగుమతి చేసుకునేది భారత ప్రభుత్వం, దిగుమతి చేసుకునేది సార్. ఇప్పుడు ఇండియాలో పిస్టల్స్ తయారవుతున్నాయి. బ్రిటన్ వాళ్ళు వచ్చి వెబ్లే ఇండియాలో తయారు చేస్తుంది. మల్హోత్రా తుపాకీ ఇక్కడ ఇండియాలో తయారవుతుంది. ఇవన్నీ ఇక్కడ మేడ్ ఇన్ ఇండియా తయారవుతా ఉన్నాయి. దిస్ ఈజ్ ద ఎఫర్ట్ ఆఫ్ నరేంద్ర మోడీ గారు. ఇవి అస్సలు కనబడే తల్లి మాకు. ఏడాదికి 2 కోట్లు ఇస్తా అన్నావు, ఏడిచ్చినావని ఒరుడు వస్తుంది. అసలు నువ్వు చదివితే కదా, వచ్చిన కంపెనీలు ఎన్నో చెప్తే కదా. అయినా చివరికి ఒక మాట, ఉద్యోగం అనేది కేంద్ర ప్రభుత్వం బాధ్యతనే కాదు. రాష్ట్రం ఏమన్నా గాలి ఉందా? తల్లి? రాష్ట్రం కేంద్రం అన్ని కలిసి ఉద్యోగాలు ఇవ్వాలి కదా. మరి మీ బాధ్యత ఏం లేదా? అన్ని మోడీ గారేనా? మంచి జరిగితే మేం చేసినామని చెప్తుంది రాష్ట్రం, చెడు జరిగితే నరేంద్ర మోడీ గారు చెడు చేసిరని చెప్తారు. కాంగ్రెస్ హయాంలో 32% ఉన్నటువంటి డివిజన్ ఆఫ్ ఫండ్స్, డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ భారత ప్రభుత్వం నుంచి వారు చెప్పినటువంటి పంచవర్ష ప్రణాళికలు కానీ, లేదా 5 సంవత్సరాలకు ఒకసారి ఫైనాన్స్ కమిషన్ ఇచ్చేటువంటి డబ్బులలో వచ్చేటువంటి వాటాలో కానీ 30 నుంచి 32% పెంచింది కాంగ్రెస్ గొప్పగా 10 ఏళ్లలో. ఇంకొక శాతం పెంచమంటే 10 ఏళ్ళు కొట్లాడితే 1% పెంచలే కాంగ్రెస్. కానీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మేము దాన్ని 40% పెంచి చూపెట్టినాం. ఇవాళ కేరళలో 3 రోజుల కింద మీటింగ్ పెడతారు ప్రతిపక్ష ముఖ్యమంత్రులు, ఆర్థిక మంత్రులు కలిసి, దాన్ని 50% పెంచుర్రు అని అడుగుతారు. అంటే విమర్శించడం కోసం మాత్రమే పనిచేసేటువంటి మిత్రులకి ఐ హావ్ గివెన్ ఓన్లీ 1 ఎగ్జాంపుల్ ఆఫ్ యాపిల్.
అట్లా ఈ దేశంలోకి వచ్చినటువంటి కంపెనీలన్నీ ఏ రాష్ట్రంలో ఎంత ఎంప్లాయ్మెంట్ వచ్చింది, ఎంప్లాయ్మెంట్ అనేది రాష్ట్రాలకి కేంద్రానికి రెండింటికి సంబంధించిన అంశం అనేది మర్చిపోయి ఏది పడితే అది మాట్లాడి మోడీ గారిని తిడతామని అనుకుంటే అంతకంటే మూర్ఖత్వం ఇంకోటి లేదు.